రైతు బిడ్డను రైతు కష్టాన్ని ప్రపంచానికి చూపిస్తా తండ్రి కళ్ళల్లో ఆనందం చూస్తానని బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంటర్ అయి విజేతగా నిలిచిన ప్రశాంత్ వ్యవహారంలో కనిపించిన ట్విస్టులు అన్నీ ఇన్ని కావు. విజేతగా నిలిచిన ఆనందం 24 గంటలు కూడా లేకుండా పోయింది. అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన గొడవ కేసులో పల్లవి ప్రశాంత్ మీద కేసు నమోదైంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో ప్రశాంత్ కు భారీ ఊరట లభించింది. తనకు తన సోదరుడికి జూబ్లీహిల్స్ పోలీసులు ఎదుట హాజరు నుంచి ఉపశమనం కల్పించాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు పల్లవి ప్రశాంత్. నాంపల్లి కోర్టు బెయిల్లో ఇచ్చిన కండిషన్ 2 నెలలు పూర్తి అయిందని పిటిషన్లో తెలిపాడు. రిలాక్సేషన్ కండిషన్ అప్లికేషన్ పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్ అతని సోదరుడు పోలీసులు ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని తీర్పు ఇచ్చింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత పల్లవి ప్రశాంత్ విజేత ట్రోఫీతో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చాడు. అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న పల్లవి ప్రశాంత్ మద్దతుదారులు అతన్ని ఊరేగింపుగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలు ధ్వంసం కావడానికి కారణమయ్యారంటూ పల్లవి ప్రశాంత్ అతని సోదరుడిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో A1 గా పల్లవి ప్రశాంత్, A2 గా అతని సోదరుడు మనోహర్, A3 గా వినయ్ను చేర్చి అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో భాగంగా ప్రతి ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీని మీదే ప్రశాంత్ పిటిషన్ వేయగా ఇప్పుడు భారీ ఊరట లభించింది.